ఇప్పుడే లేటెస్ట్ అందిన ఒక న్యూస్ ఏంటంటే కేటీఆర్ ఈ రేస్ దాంట్లో కేసు నమోదైంది. ఏసీబీ వాళ్ళు కేసు పెట్టారు. ఈ కేసులో A1గా కేటీఆర్ ఉన్నాడు, A2గా అరవింద్ కుమార్ IAS, A3గా HMDA BLN రెడ్డి వీళ్ళ మీద కేసు పెట్టారు. ఈ విదేశీ సంస్థకు బీఆర్ఎస్ పార్టీ 46 కోట్ల రూపాయలు తరలించింది. ఈ ఫారిన్ కరెన్సీకి సంబంధించి RBI వాళ్ళు జనరల్గా అనుమతి ఉండాలంటే అది లేదు. సో దాంతో ఇది దీని మీద RBI వాళ్ళు 8 కోట్లు ఫైన్ వేసి చెల్లించమని చెప్పిందంట రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు ఆయన ఉంది కాబట్టి. సో ఇక నా బుక్ అయినట్టేనా కేసు? ఇది 100% RBI వాళ్ళే గవర్నమెంట్ కి ఇచ్చిందంట. అది ఈడీ కూడా పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారుగా. ఈడీకా? ఫారిన్ కాబట్టి ఫారిన్ ఫండ్. అది దుర్మార్గం అండి. ఈ రేసింగ్లు ఏంటి, ఆ రోడ్లు కొట్టేయటం ఏంటి, అక్కడ ప్రజలకు ఇబ్బంది పెట్టేసి సెక్రటరియట్ చుట్టూ తిప్పడం ఏంటి, దాని బయట ఎక్కడన్నా సపరేట్ గా పెట్టాలి. కానీ అప్పుడు చంద్రబాబు గారు Formula 1 రేసింగ్లు అంటేనా గొగ్గోలు పెట్టేసారు, అలరలర చేసేసి మా సంస్కృతిని దెబ్బ కొట్టేస్తారా, ఫారిన్ కల్చర్ పెడతారని నానా యాగి చేశారు. లేదా మనవడు టీవీలో చూసి పొంగిపోయాడు, తాతను అడిగాడు కాబట్టి తాత మనవడు కోసం రే అబ్బాయి చూడరా మనవడు అడుగుతున్నాడు చేయమంటే చుట్టూ కంచి కొట్టేసి రోడ్లు పెట్టేసి ఎవడప్ప సొత్తు అండి, ప్రజల సొత్తు తీసుకెళ్ళి నీ ఇంట్లో నీ మనవడు కోసం ఉన్నాను, నీ కొడుకు కోసం Formula 1 రేసింగ్ సినిమా వాళ్ళని తీసుకొచ్చి తైతక్కలాడుతావా? ఇదంతా పరిపాలన జరిగిందా? ఇప్పుడు ఇంత RBI రెస్పాండ్ అయ్యి తెలంగాణ గవర్నమెంట్ ఫైన్ వేస్తే ఇంకా వాళ్ళు సిగ్గుసారు ఇంగితం లేదంటే తప్పు చేసామని బాధ కూడా లేదు, ఇంకా నోరేసుకు పడతారు. అవును, ఇవాళ అంటున్నాడు అసెంబ్లీలో చర్చ పెడతారా, నేనే తప్పు చేశాను రమ్మని చర్చ పెడతానికి. అలా ఎందుకు రాడు? గెలిచింది ఆయన, అలానగా గెలిపించింది ప్రతిపక్ష నాయకుడికి, ఎందుకు రావట్లేదు? రమ్మనండి, మరి వచ్చి మాట్లాడమనండి. ఆయన ఫామ్ హౌస్ దాటి ఎందుకు రాడు? హౌస్కి రావాల్సిన బాధ్యత ఉంది కదా ప్రజాపక్షాన. నువ్వెవరో మాట్లాడతాను, నీకుండా హక్కు ఏంటి? నువ్వు ఎమ్మెల్యే అంతే, ఆంధ్రలో ఒక ఎమ్మెల్యే, నువ్వు నీకుండా ప్రత్యేక హక్కు ఏంటి? నువ్వెందుకు పీకులాడుతున్నావు? శాంతికుమార్ గారు CS హోదాలో లెటర్ రాశారు ACBకి, అయినప్పటికీ అరెస్ట్ చేయలేకపోతున్నారు ఎందుకని KTR? ఏదో అక్కడ లీగల్గా చూస్తూ ఉంటారు. నిన్న మొన్నే కదండి తెల్లారిపాటికి అట్లా అరెస్ట్ చేస్తారు రాగానే. కాదు, మీరు అరెస్ట్ చేయలేరని ఛాలెంజ్ చేస్తున్నారు కదా KTR. ఏ చేస్తే నేను కావాలని రెచ్చగొట్టానని ఏదో మాట్లాడతారండి. ప్రతిదీ మనం తెల్లారిపాటికి అయిపోవాలని కోరుకోవడానికి కష్టం. కానీ ఆ యాక్షన్ అనేది మొదలు పెట్టారు, ఏదో చేయకపోతే అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయకుండా ఉంటే వీళ్ళు నిందపడతారు, కాంగ్రెస్ ప్రభుత్వం నిందపడుతుంది 100%. విచారణ జరగదు, అరెస్ట్ ఏదో తర్వాత సంగతి, విచారణ అనేది చేయాలి కదా. కానీ అరెస్ట్ చేస్తే ఈయన సీఎం అవుతాడని ఒక సెంటిమెంట్ తోటి రేవంత్ రెడ్డి దాని జోలికి వెళ్ళట్లేదు అంటారు. ఇప్పుడు అట్టయితే చెర్లపల్లి జైల్లో ఉండాలందరూ ముఖ్యమంత్రులు అవ్వాలి, ముషీరాబాద్లో ఉండాలందరూ ఇప్పుడు అక్కడ గుడంబ అమ్మే వాళ్ళందరూ ఎప్పుడో ముఖ్యమంత్రులు అవ్వాలి, రౌడీ షీటర్లోనూ రోజు గాంజా వ్యాపారులు కూడా ముఖ్యమంత్రులు అవ్వాలి. ఇవన్నీ ఏందండి సెంటిమెంట్? ఎవడ పరిమాణం ఉండకూడదు మాట్లాడే సెంటిమెంట్లు అండి. ఏంటి సెంటిమెంట్? చంద్రబాబు ఏం జైలు ఎప్పుడు వెళ్ళారు? మునిపి అయ్యాడు ఆయన 24లో. ఇప్పుడు అంత మునిపి అయ్యారు కదా, అంతకుముందు వెళ్ళలేదండి. ఎవరయ్యారు? ఇవన్నీ బట్టి మాట్లాడండి, పరిమాణ కాలక్షేపం పట్టాలి. రేవంత్ రెడ్డి చెప్పాడు మీటింగ్ లో, ఒకవేళ ఆ కోణంలో చెల్లి అవ్వాలి అట్ట అవుతాడని. ఇవన్నీ జైలుకి వెళ్ళటం మూలాన అయ్యేదట. ఇది జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు ఎక్కడ అవుతారండి? ఎమ్మెల్యేలు కూడా అవన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి జనరల్ గా స్పీడ్ గా ఉంటారు కదా, జరుగుతుంది విషయంలో స్లో అన్నట్టు అనిపించట్లేదు. లేదు, చట్టం తన పని మొన్నే కదా వచ్చింది, గవర్నర్ అనుమతి మొన్న వచ్చింది, వారం క్రితం వచ్చింది. నిన్న ఆవిడ రాశారు, రాసి పంపించేసారు. పంపించగానే తెల్లారిపాటికి అరెస్ట్ చేస్తారండి. లీగల్ ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి కదా, లీగల్ టీంని అడిగి రేపొద్దున బెసకుండా రేపొద్దున మళ్ళీ కక్ష సాధింపు చేసామనంత కాకుండా. వాళ్ళు జ్యుడిషియరీ అట్లా లేదు కదండి. ఇవాళ భారతదేశంకి వచ్చిన చిక్కు అంతా జ్యుడిషియరీతోనే, న్యాయ వ్యవస్థతోనే. న్యాయ వ్యవస్థ ముందు దాటిపోకూడదు కదా, రేపు పొద్దున వీలైనంత వరకు ప్రభుత్వం బలంగా ఉండాలి కదా. ఆ కోణంలో ఏమైనా పనులు జరుగుతున్నాయేమో మరి మనకి. రేపు ఏం జరగదు. శుక్రవారం ప్రతివారం శుక్రవారం వస్తుందిగా, రేపుతోనే ఆగిపోతుంది శుక్రవారం. జగన్మోహన్ రెడ్డి KTR ఇద్దరు ఒకటే కదా, శుక్రవారం సెంటిమెంట్ ఉంది కదా. తర్వాత అరెస్ట్ అయిన తర్వాత కేసులు వస్తే శుక్రవారం, ముందు అరెస్ట్ చేయడానికి శుక్రవారాలు నైట్ అరెస్ట్ చేస్తే శనివారం ఆదివారం సెలవు కదా. ఏమంది ఇప్పుడు మొన్న అవ్వలేదా చేస్తే? శుక్రవారం అరెస్ట్ అయితే రాత్రిపూట బెయిల్ రాలేదా? అవుట్ ఆఫ్ టర్న్ లో రాలేదా? అర్జున్కి వచ్చేవాళ్ళు మన వాళ్ళు అయితే ఎప్పుడైనా వస్తాయి, దాని పెద్ద సమస్య ఏం కాదు. ఇవాళ ప్రధానంగా భయపడాల్సింది రాజకీయ వ్యవస్థ భయపడతాను జ్యుడిషియరీకి.
ఎంత చేసిన ఉపయోగం లేకుండా పోతే రేపు పొద్దున మనం ఏమవ్వాలని, మార్పు అనేది అక్కడ మొదలవ్వాలి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు పకడ్బందీగా దర్యాప్తు చేయాలని ఆలోచన ఉండొచ్చు. అంత ఆషామాషిగా మనం తక్కువ అంచనా వేయడానికి వీలేదు ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని. ఈ అరెస్ట్ వెనక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని ప్రచారం చేస్తారా? 100% చేస్తారు. దేనికేముంది, ఆంధ్రోళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు చెప్పి రేవంత్ రెడ్డికి చేపించారు. ఆంధ్రోళ్ళు ఉన్నారు, ఇక్కడ అంతా ఆంధ్రోళ్ళేనని చెప్పి రేపు పొద్దున మళ్ళీ ఇళ్ల మీద రాళ్ళు, దుకాణాల మీద రాళ్ళు, మళ్ళీ అటువంటి వాటి కూడా ఆలోచించవచ్చు వాళ్ళు. కేటీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణ రావణ కాష్టం అయిద్దని అంటాడు కౌశిక్ రెడ్డి. ఎవరినేవాడు చూద్దాం, అతను ఆ ఊళ్ళో ఏమవుతుందో చూడమనండి. మరి తన కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందో ఏంటో. నిన్న కాక మొన్న అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి అరెస్ట్ చేస్తే మొత్తం అతను తెలుసుకుంటలేదండి. మంచి కుటుంబం నుంచి, గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బయట కామెడియన్గా మాట్లాడుకుంటున్నారు. ప్రజల్లో ఏంటనేది ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత మన గురించి ఏమైనా అనుకుంటున్నారేమో సభ్య సమాజం అనేది ఆయనకు ఉండాలి. మరి అటువంటి మనిషి మరీ రెచ్చిపోయి మాట్లాడటం అతనికి శోభస్కరం కాదు. అతనికి ఏదో తవితాలకు పెట్టరాళ్ళు. ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూశారు, కాలువకుంట్ల కుటుంబం వాళ్ళు. రెచ్చిపోయిన తర్వాత ఎత్తి అవతల పడేస్తారు, కరివేపాకు ఎత్తి అవతల పడేస్తారు. తర్వాత కుయ్యో ముర్రా అనాలి అతను. అతను ఏదో ఊహల్లో ఉన్నాడు పాపం. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ తోటి స్టాప్ అవుతుందా, ఇంకా కొంచెం ముందుకు వెళ్తారా? ఏమవుతుందనండి, ఆయన కేసీఆర్ గారు ఏదో అమెరికా వెళ్తారు, 2 నెలల పాటు 3 నెలల పాటు ఉండలేదని మొన్న ఏదో ఒక వార్త వచ్చింది, ఫ్లాష్ న్యూస్ లాగా టీవీలో ప్రముఖ ఛానల్లో వచ్చింది. మరి ఒకవేళ ఆయన అమెరికా వెళ్ళేసి ఇక్కడ ఏదైనా జరిగితే లీడ్ చేయాల్సింది మరి కవిత, హరీష్ రావు ఎవరో తెలియదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రేపు పొద్దున కవిత వెళ్ళి మాట్లాడినా కూడా జనాల్లో స్పందన ఏమీ రాదు. ఒకే వారిలో 2 కత్తులు ఎమ్మలు లేవు. పార్టీ పరిస్థితుల్లో హరీష్ రావు అనే వ్యక్తి మనుగడ కోసం బీజేపీకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తన మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పైపులు కొన్న దాంట్లో ఆయన మీద కూడా రేపో మాపో అటు కూడా ఫిక్స్ అవ్వాలి. వాళ్ళు చెప్పారు కదా, ఘోష్ కమిటీ ఎదుట స్మితా సబర్వాల్ వీళ్ళందరూ హాజరయ్యి అందరూ ఒకేది చెప్పారు, అదంతా హరీష్ రావును కేసీఆర్ గారు చేసిన డిజైన్ అని చెప్పారు. అదే కాబట్టి అది కాకుండా అంత మునుపు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా జరిగిన చెల్లింపులు అదనంగా జరిగినాయి అనేది ఒకటి ఉంది, బయటికి తెలియదు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం అయింది. అదొక 500 కోట్ల ఎంతో ఇది ఉంది. అటువంటివన్నీ బయటికి తీస్తే అక్కడ కూడా ₹1 చాలు లోపల వేయాలంటే. అది ఓకే, ఆ దిశగా అసలు రేవంత్ రెడ్డి ధైర్యం చేయట్లేదని కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు ఉన్నాడు ఫోన్ ట్యాపింగ్ లో, ఆయన అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో గ్రీన్ కార్డు కూడా తీసుకున్నారు. ప్రభుత్వం మరి అది కొద్దిగా అక్కడ ఇంటెలిజెన్స్ వైఫల్యం అటు జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అదే పొరపాటు జరిగింది అది. తర్వాత అతను వెళ్ళి అక్కడ పొలిటికల్ అసైలం అడగటం, అవును, ఇవన్నీ కూడా కొద్దిగా నష్టం చేసినాయి, ప్రభుత్వానికి నష్టం చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు ఇంక అంతే సార్, ప్రభాకర్ రావు రాకపోతే వీళ్ళు సేఫ్ సైడ్ గా బయట లేదు, ప్రభుత్వం అయితే సీరియస్ గానే వర్కౌట్ చేస్తుందని అంటున్నారు. అట్లీస్ట్ రాధాకృష్ణ రావు ఉన్నారు కదా, ఆయన చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నా కూడా పట్టించుకోలేదు కదా. ఏదో ఉంది మొత్తానికి తెరవానికి ఏదో జరుగుతుంది. కాంగ్రెస్ కదండి, విచిత్రంగా ఉంటుంది, ఎవరికాళ్ళు ఏమన్నా తీరే. మరి ఏం జరుగుతుందో కానీ ఇక్కడ కూడా ఇంకా జరగాలి, ఇక్కడ ఇంకా పటిష్టత రావాలా. ఏదో కొద్దిగా రోజు కొద్దిగా ఇదవుతున్నారు. ఆయన దగ్గర కూడా చుట్టూ మంచి సలహాదారులు లేరేమో అనిపిస్తుంది నాకు. రేవంత్ రెడ్డి గారి చుట్టూ డైరెక్షన్ బలమైన వాళ్ళు, ఎందుకంటే చాలా సెన్సిటివ్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో బలమైన పట్టణం కదండి దేశంలో, హై పొటెన్షియాలిటీ ఉన్న ఎకనామిక్ ఇది ఉండేది. ఇక్కడ ఆయన సామాన్యమైన ముఖ్యమంత్రిగా కాదు, దేశంలోనే ఒక ప్రముఖ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కింద అనుకోవాలి మనం. మరి ఆయన టీంను కూడా బలంగా పెట్టుకోవాలి, సొంత టీంని. మరి ఎవరున్నారు ఏంటో మనకు తెలియదు అనుకోండి బయటికి. బట్ ఆయన అయితే హెల్ప్లెస్గానే ఉన్నారేమో, సరైన టీం లేదేమోనని అనిపిస్తుంది మన. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారంటారా? చేసే అవకాశం ఉందా? చేస్తారు, చేసే అవకాశం ఉంది, 100% చేస్తారు. చేస్తే ఏం చేయకుండా ఎందుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం.